హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందున్నాను. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను. బెడ్రూమ్లో అదంతా కూడా మెస్సీగా ఉంది. అంతా సర్దుకోవాలి. అవన్నీ తీసుకున్నాను. ఇంటి వెనక డోర్లో ఏం పెట్టాల్సిన పని లేదు. సంచులు తీసుకున్నావుగా? బ్యాగ్స్ తీసుకున్నావా? తీసుకో బ్యాగులు. ఇప్పుడైతే నేను మెట్రో హోల్సేల్ మార్కెట్లో ఉన్నాను. ఇది కూడా ఒక పెద్ద రిలయన్స్ మార్కెట్ లానే ఉంటుంది. కాకపోతే దీంట్లోకి కార్డు ఉంటేనే అలౌ చేస్తారనమాట. ఇక్కడ చూసారా, అన్ని మెలామైన్ బౌల్స్ అండి, ఫ్రూట్ బౌల్స్. ఇవన్నీ కూడా రకరకాల డిజైన్స్లో అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉంది, కలర్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి మిక్సింగ్ బౌల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి. అంటే చాలా వరకు 50% అలా. ఈరోజు ఎందుకో కొంచెం బోర్గా అనిపించింది. పనంతా వదిలేసి ఇక ఆఫ్టర్నూన్కి అయితే మేము మెట్రోకి వెళ్ళాము. జస్ట్ ఒకసారి అట్లా వెళ్ళొద్దాము అనిపించింది. వెళ్ళాక అక్కడ కొంచెం అంటే సేల్, ఆఫర్ ఇలాంటివి నడుస్తూ ఉంటే ఇక నేనైతే వీడియో షూట్ చేశాను. ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయినాక ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి. ఇవన్నీ కూడా స్టేషనరీ. ఇందాక చూసారు కదా స్టడీ టేబుల్, అవన్నీ మనకి మీషోలో, అమెజాన్లో ఉండేవి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా ఉన్నాయి. కాపర్ వాటర్ బాటిల్స్ అవ్వచ్చు, కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూసారా, ఈ పాల క్యాన్స్ ఇలాంటివన్నీ వీటికి పెయింట్ వేసుకున్నాం అనుకోండి, డెకోర్ పీసెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ముఖ్యంగా ఈ డబ్బాలు బాగా నచ్చినాయి. ఇదేమో కాపర్ బాటంతో వచ్చి పైన వచ్చేసి ప్లాస్టిక్ వచ్చింది. అలానే ఇక్కడ మనకి ప్లాస్టిక్ చూసారు కదా, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్యాప్స్తో. అలానే ఇవి ఎయిర్ టైట్గా ఉంటాయండి. మూత వచ్చేసి వీటిల్లో కొంచెం చిన్నగా ఉన్నాయి, కొంచెం ఇదిగోండి ఇక్కడ పెద్దగా ఉంది చూసారా. వీటిల్లో పాలు తోడేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. స్టీల్ది అయితే ఇంకా మంచిది కదా, అందుకని మనకి ఇప్పుడు మెలామైన్లో ప్లాస్టిక్ అలాంటివి వచ్చినాయి, కానీ వాటికంటే స్టీల్ అయితే బెటర్ కదా. ఇది చూసారా ఎంత బాగుందో. కింద కాపర్ కోటింగ్ వచ్చింది, లోపలంతా కూడా ప్లెయిన్గానే ఉంటుంది. స్టీల్ బాక్స్ వచ్చేసి చిన్నదేనండి, అది మరి పెద్దది కాదు. ఇక్కడ అంతా కూడా మనకి స్టీల్ కలెక్షన్ అవ్వచ్చు, ఇలాంటివి కూడా మధ్య మధ్యలో ఆఫర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసారా స్ట్రైనింగ్ అంటే కొలాండర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అలానే మనకి ఫ్రూట్ మీద పెట్టుకునే చిన్నది ఉంటుంది చూసారా, నెట్ బాస్కెట్ లాగా. అది కూడా కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మాన్సూన్ జార్స్, తర్వాత గ్లాస్ వాటర్ బాటిల్స్, ఇలాంటి కలెక్షన్ అంతా కూడా ఉంది.
ఫైనల్‌గా మొత్తానికైతే కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఈ వెజిటబుల్స్ అయితే తప్పట్లేవండి. టమాటోలు మాత్రం నేను మొన్న వెళ్ళిన రోజు కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. కాకపోతే అంత ఫ్రెష్‌గా లేవన్నమాట. టమాటోస్ మాత్రం తీసుకొచ్చుకోలేదు. రూ. 70 అలా ఉంది కేజీ. ఎవరన్నా ఇప్పుడు కొనుక్కోవాలి అనుకుంటే గనక టమాటోలు తెచ్చుకోండి. మరి రేటు తగ్గుతాయో ఏమో తెలీదు. నేను వెళ్ళినప్పుడైతే మొన్నటిదాకా 120 అలా నడిచినాయి గదా! ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే రూ. 70 అలా ఉన్నాయి. కాకపోతే అక్కడ క్వాలిటీ బాగోలేదని తీసుకోలేదు. నెక్స్ట్ డే వెళ్ళాలి మళ్ళీ వెజిటబుల్స్‌కి. ఇక్కడైతే నేను పొటాటోస్ తెచ్చుకున్నాను. అలానే అరటికాయలు తెచ్చాను. అరటికాయ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. చాలా త్వరగా గూడా అయిపోతుంది. కర్రీ వచ్చేసి చూసారు గదా! అరటికాయలు. మీకిష్టమైన అరటికాయ ఫ్రై అనేది నేనైతే అరటికాయ ఫ్రైని ఆల్రెడీ మీతో వీడియోలో షేర్ చేశాను. ఈరోజు వచ్చేసి అరటికాయ ఫ్రై చేశాను. నెక్స్ట్ పిల్లలకి ఈవినింగ్‌కి చికెన్ బిర్యానీ అయితే చేయాలి. దానికి సంబంధించి కొన్ని ఐటెమ్స్ నేను మెట్రోలో అయితే తీసుకోలేదండి. పక్కన రిలయన్స్ ఉంది వెళ్దాం అనుకున్నా. కాకపోతే ఇక అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. మబ్బు పట్టుంది ఎందుకులే అని చెప్పేసి ఇక ఇంటికైతే వచ్చేసాను. ఇక రాగానే ఈవినింగ్‌కి నాకైతే కర్రీ చేసుకుంటున్నాను. పిల్లలైతే చికెన్ బిర్యానీ అడిగారు. చేయాలి. దానికి రిలేటెడ్‌లో అంటే కొన్ని ఐటెమ్స్ కావాలి గదా మనకి! అవైతే లేవు. తెచ్చుకోవాలి. అప్పుడు నేను ఇంటికొచ్చే టయానికి వాన పడతా ఉందనమాట. ఇక అందుకని వెళ్ళలేకపోయాను. తర్వాతైతే చూసారు గదా! ఇక్కడ నేను కర్రీ చేస్తూ ఉంటే తన్మయ్ చక్కగా టీవీ చూస్తూ స్నాక్స్ అయితే తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఈలోపుగా ఇప్పుడు ప్రైమ్‌లో చాలా మూవీస్ అయితే వచ్చేసాయి గదా! అవన్నీ గూడా చూస్తూ టైంనైతే ఇలా స్పెండ్ చేస్తూ ఉన్నాము. మొన్న బ్రాస్ కలెక్షన్ వీడియోని షేర్ చేశాను కదా ఫ్రెండ్స్! ఎలా ఉంది? కొంచెం లెంతీగా అయినట్టు అనిపించిందా? ఎందుకంటే నేను అమెజాన్‌లో వాటిల్లో చాలామంది అంటే ఏదన్నా ఆర్డర్ పెట్టుకోవాలంటే మళ్ళీ రిటర్న్ పాలిసీ ఉండాలి గదా! అవన్నీ ఎందుకు అని చెప్పేసి అయితే పెట్టుకోవట్లేరు. ఆ ఉద్దేశంతో నేనైతే ఆ ఆప్షన్స్ అవన్నీ గూడా మీకు అంటే ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది ఆ వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూసారా? నచ్చిందా వీడియో? అలాంటి అంటే అలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్‌తో ఉండే వీడియోస్ అయితే చేద్దామనుకుంటున్నా. ఏమంటారు మీరు? డక్కు దీపాలు ఇలాంటివన్నీ గూడా చెప్పాను కదా! నేను త్వరలోనే మీకు ఐటెమ్స్ అన్నీ గూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏంటంటే నేను మీకు అమ్మాలి అనంటే మీకు పర్చేస్ చేయాలంటే కొంచెం రీజనబుల్ ప్రైస్ అయితే మీకు కూడా బావుంటది కదా! నేనేదో ఇక్కడ లోకల్‌లో తెచ్చుకొని మళ్ళీ మీకు ఎక్కువ ఎక్కువ రేట్లకి నేను అమ్మితే అంత ఇదిగా ఉండదు గదా! ఎందుకంటే అందరూ నాలానే ఆలోచిస్తారని నా ఉద్దేశం. రీజనబుల్ ప్రైస్‌లో రావాలి. ఎట్ ద సేమ్ టైమ్ క్వాలిటీ అది కూడా బావుండాలి అనైతే అనుకుంటూ ఉంటాం కదా! అందుకని నేను హోల్‌సేల్‌గా తక్కువలో ఎక్కడొస్తాయా అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను. కొంచెం డిలే అవుతుందంతే. మీకు ఈసారి నేను మంచి మంచి కలెక్షన్ అయితే మీకు అందుబాటులోకి తీసుకురావాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే రెగ్యులర్‌గా దొరికే ఐటెమ్స్ కాకుండా నేనిక్కడ చూసిన ఐటెమ్స్ నాకు మంచిగా ఉన్నాయి. ఇవి మీకు యూజ్ అవుతాయి. బావుంటది. కలెక్షన్ దొరకదు అనేవి మాత్రమే షేర్ చేద్దామని నా ఉద్దేశం. నేను త్వరలోనే మీకు స్మార్ట్ బైలో కలుస్తాను. అలానే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గనక మీకు అకౌంట్ ఉంటే పర్వాలేదు. అకౌంట్ లేకపోతే గనక ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అకౌంట్ చేసుకోండి. ఎందుకంటే నా అకౌంట్‌ని కూడా మీరు ఫాలో అవ్వాలి. అందులో గూడా నేను కొన్ని అప్డేట్స్‌ని అలానే మీకు నేను స్మార్ట్ బైలో ఏదన్నా ఐటెమ్స్ ఉంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ గూడా వాటిల్లో షేర్ చేస్తాను మీకు. ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో గూడా చూపిస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ మీకు పిక్చర్‌ని చూడ్డానికి వీలుగా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఇన్‌స్టాగ్రామ్‌ని గూడా ఫాలో అవుతూ ఉండండి. రీల్స్ అవి పెడుతూ ఉన్నాను చూస్తూ ఉండండి. అలానే నచ్చినట్టయితే తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా లైక్ చేయండి. మీకు అక్కడైతే చాటింగ్ చేయడానికి గూడా ఈజీగా ఉంటది. అందరికీ అంటే యూట్యూబ్‌లో గినక మీరు చాట్ చేస్తే ఎవరైనా చూస్తూ ఉంటారు. అక్కడైతే అలా ఉండదు. మాకు పర్సనల్‌గా ఉంటదనమాట. అందుకని చెప్తున్నాను. అలానే మీకు అక్కడ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదన్నా ఐటెమ్స్ గురించి మీకు తెలుసుకోవాలన్నా గూడా నేను అక్కడైతే ప్రొవైడ్ చేస్తాను. అందుకని మీరు తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని గూడా చేసుకోండి. ఈరోజైతే అరటికాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా సండే ఆఫ్టర్‌నూన్ అంటే ఆఫ్టర్‌నూన్ అయితే మాకు గడిచిపోయింది. నేను ఎప్పుడెళ్ళాను? మెట్రోకొచ్చేసి 11:30కి అట్లా వెళ్ళానండి. వచ్చేసరికి 2 అయిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి ఈరోజు మిషన్ రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను గదా! కొన్ని మనం ఏదన్నా అంటే ఏదైనా క్లాత్స్ గాని అవేమన్నా ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి కుట్లు పిగిలిపోయినాయి గానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు వేసేసుకున్నామనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మిషన్ కొంచెం చాలా రోజులయిపోయింది వాడక. అందుకని దీన్ని గూడా సర్వీస్ చేసుకుంటున్నాను నేనే. ఏంటంటే కొన్ని కొన్ని వర్క్స్ మనకు కూడా తెలిసుండాలి. ప్రతిసారి రిపేర్ సెంటర్‌కయితే తీసుకువెళ్ళలేం గదా! ఈరోజైతే కొంచెం క్లీన్ చేశాను. చాలా రోజులయిపోయిందనమాట మిషన్‌ని పెట్టి. అందుకని బాగా డస్ట్ అయితే కలెక్ట్ అయిపోయింది. అదంతా కూడా క్లీన్ చేసుకొని మిషన్నయితే కొంచెం వర్కింగ్ స్టేజ్‌లోకైతే తెచ్చుకున్నాను.
అలానే ఈ మిషన్ వాడే వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. మిషన్ ఎప్పుడైనా సరే మనం ఏసీ రూమ్‌లో గనక మిషన్ పెట్టామనుకోండి ఎక్కువగా తుప్పొచ్చేస్తుంది. అందుకని మనం మిషన్‌ని గనక ఎప్పుడన్నా వాడుతూ ఉన్నప్పుడు ఏసీ రూమ్‌లో గనక ఉంటే దాన్ని సెపరేట్‌గా ఏదన్నా అంటే ఏసీ లేని రూమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఒకసారి సర్వీసింగ్‌కి వెళ్ళినప్పుడు తను చెప్పారనమాట. అప్పటికి కొంచెం రస్ట్ లాగా పట్టింది. అందుకని తను చెప్పారు. నేను ఆ ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బై బై. సీ యూ. హావ్ ఎ నైస్ డే.